నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఈనాడులో మేడిగడ్డను గుత్తేదారే యథాతథ స్థితికి తేవాలి అనే వార్త ఒక ప్రధానమైన అంశంగా ఉన్నది. ఇందులో అలా చేయకుంటే జరిగే నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి, మొత్తం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు, పూర్తి అయినట్టు నిర్మాణ సంస్థ పదే పదే ఉత్తరాలు రాయడం అర్ధరహితం, నీటిపారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అనే వాడుతున్నది. ఇందులో వారు ఇంకా ఏమన్నారంటే, మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తి అయినట్లు నిర్ధారించే విషయంలో ఒప్పందంలోని ఏ నిబంధనను నిర్మాణ సంస్థ ఎల్ఎండిటి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాటించలేదు. బ్యారేజీ కుంగినప్పుడు తమ సొంత నిపుణులతో పునరుద్ధరణ చేస్తామని గత ఏడాది డిసెంబర్ 2న లేఖ రాసిన నిర్మాణ సంస్థ తర్వాత దురుద్దేశంతో యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే తుది ధృవీకరణ పత్రం గురించి ప్రస్తావిస్తోంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇత్యాది విషయాలతో కూడిన ఒక వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. గడిచిన 2-3 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడము, మేడిగడ్డ దగ్గర బ్యారేజీ 3 పిల్లలు కుంగడము, ఆ తర్వాత 3 బ్యారేజీల్లో ఉన్న నీరుని బయటికి పంపించేసేయడము, ఆ నేషనల్ డ్యామ్ సెట్ వాళ్ళు దానిపైన విచారణ చేయడము, వారు ఇంజనీర్లతోనూ నిర్మాణ సంస్థతోనూ కన్సల్టెన్సీతోనూ అందరితోనూ వరుసగా సమాచారాన్ని సేకరించింది, అందరినీ విచారించింది. త్వరలో నివేదిక ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరొక వైపున మేడిగడ్డ ప్రాజెక్టు పనులు త్వరలో పునరుద్ధరణ పనులు తాత్కాలికంగా ప్రారంభం కాబోతున్నాయని, లేదు ఆ పనులు ఆపాలి, శాశ్వత ప్రాతిపదికనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం వెళ్ళాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ భావిస్తున్నది. ఇత్యాది విషయాలు వీటిపైన చర్చ జరుగుతుండగానే కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో నిర్మాణ సంస్థ ఏ నిర్ణయం తీసుకోబోతున్నది అనేదానికంటే కూడా ప్రభుత్వము ఆ నిర్మాణ సంస్థ పట్ల ఏ వైఖరి తీసుకోబోతున్నది అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా కనిపిస్తున్నది. ఇక మరొక వార్త, ఎలాగైనా వెళ్ళాలి, ఏపీలో ఓటు వేయాలి. ఈ వార్త ఉన్నది. తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి, ఆ వైపు వెళ్ళే రైళ్లన్నీ ఫుల్. మే 10, 11, 12 తేదీల్లో భారీగా వెయిటింగ్ లిస్ట్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక 24న ఇంటరు ఫలితాలు మొదటి 2వ సంవత్సరం ఒకేసారి విడుదల, 10వ తరగతి 30 లేదా 1వ తేదీన అనే విడుదల అనే వార్త ఉన్నది. ఇక గ్యారంటీల పేరిట కాంగ్రెస్ గారడి అని కిషన్ రెడ్డి వ్యాఖ్యలను మొదటి పేజీలోకి తీసుకున్నది ఈనాడు. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు ఏప్రిల్ 22న ప్రారంభం, మే 10న ముగింపు కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్కు సంబంధించింది. ఇక మరో వార్త, బారాసలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది, ఎమ్మెల్యేల కేంద్రంగా రాజకీయాలతోనే ఈ పరిస్థితి, గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ బారాస శ్రేణుల ఘర్షణ, బారాస కార్యకర్త మృతి, 3గురికి గాయాలనే వార్తున్నది. మండు వేసవిలో ముంచెత్తిన వాన అనే వార్త ఉన్నది. ఇక ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరడం లేదు అనే వార్తున్నది. అస్తం పార్టీకి సిపిఐ మద్దతు లోక్సభ ఎన్నికల్లో అనే వార్తున్నది. మోదీ కేసీఆర్ చెప్పేవని అబద్ధాలే, 10 ఏళ్లుగా 2 పార్టీలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బ్యానర్ ఐటెంగా తీసుకున్నది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో 60 ఏళ్ళు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు అనే వార్త ఉన్నది. మైగ్రేన్ మాయం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇందులో న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్తో బాధ నుంచి శాశ్వత విముక్తి, ఆశయాలను తొలిసారి ఏఏజీలో చికిత్స అనే వార్త ఉన్నది. ఇక కేడీని దించేశాం, ఇక మోదీనే, ఢిల్లీ మోదీ, గజ్వేల్ కేడీల కుట్రలు ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేరు అని ఎన్నికల ప్రచార సభలో మెదక్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హైలైట్ చేసింది ఈనాడు. ఇట్టపనే గుజరాత్ వాళ్ళు గొప్పోళ్ళ, 70 మంది కన్నడ తెలుగు ఎంపీలుంటే 2 కేంద్ర మంత్రులా అని ఆయన లోకాలిటీని, స్థానికతను లేవనెత్తు వేసిన ప్రశ్న కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన దాన్ని కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారగలని చెప్పగలరా అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. చల్లబరిచి నష్టపరిచి ఈదురుగాలుల వాన, చేతికొచ్చిన దశలో పంట నష్టం, పలు జిల్లాల్లో నేలకొరిన వరి, మొక్కజొన్న పంటలు పిడుగులు పడి పలు చోట్ల మూగజీవాలు బలి అని వాడుతున్నది. వీటితో పాటుగా బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికల బాండ్లు, దీనిపై అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతాం, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు, మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అనే వాడుతున్నది. న్యాయ వ్యవస్థ గౌరవం తగ్గేలా అని కొత్తపల్లికి సంబంధించిన ఇంట్రోను మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో సన్ రైజర్స్ సునామీ, హెడ్ షాబాజ్, అభిషేక్ వీర విహారం,
జగ్ ఫ్రేజర్ ఒంటరి పోరు ఢిల్లీపై ఘన విజయం అనే వార్త ఉన్నది. ఇక 5 ఏళ్లకోసారి 5 నిమిషాలు దేశం కోసం ఓటేయడం మిస్ కావద్దు, సిజేఐ పిలుపు అనేది ఇయర్ ప్యానల్ హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక పంట నష్టపోయిన రైతులకు సంబంధించిన ఫోటోలు ఫుల్ పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. సర్కారు చోద్యం తడిసిన ధాన్యం అనే వార్త ఉన్నది. ఇక 2200 ఎకరాల్లో పంట నష్టం అని ప్రభుత్వ అంచనాకు సంబంధించిన వార్త ఉన్నది. మార్కెట్కు తేవద్దు అనే వార్త ఉన్నది. పంట ఏంటి గుండె పగిలి రైతు ఆత్మహత్య అనే వార్త. ఊర్లను ముంచి మల్లన్న సాగర్ భూములు గుంజుకొని ప్రాజెక్టులు కట్టినరు. నేను జయపాలను జానారెడ్డినో జయపాలరెడ్డినో కాను, అందరినీ తొక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చా. కాంగ్రెస్ టచ్ చేస్తే మాడి మస్ అయిపోతారు. మెదక్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ అనే వార్త ఉన్నది. మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసం మంత్రి హరీష్ రావు కౌంటర్ కూడా ఉన్నది. దానిలోనే త్వరలో ఉన్న రేవంత్ బీజేపీలోకి అని అరవింద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు. సీనియర్లపై పదే అభయం మాటలు, జానా జయపాల్ ఎందులో తక్కువ, రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్లో అసంతృప్తి అనే వార్త కూడా ఉన్నది. మన నెత్తిన మరో పోతిరెడ్డిపాడు, గోదావరి కావిరి అనుసంధానంతో మరో ప్రమాదం అనే వాడుతున్నది. రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేమిటి, గంగా నది పిల్ల కాలువను కలుపుకున్నట్టు మా పార్టీలోకి అందరినీ తీసుకుంటాం, గంగలో చేరని కాలువ చివరకు ఎండిపోవాల్సింది, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలు మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. సాగర్పై సర్కారు ముద్రిద్ర అనే వాడుతున్నది. కేజీబీవీలో విద్యార్థులకు అస్వస్థత ఫోటోతో కూడిన ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చినగా. పోరుబాట రూటు ఖరారు అనే వాడుతున్నది. రెఫరెండం ఉన్నోళ్ళు రైతుల దగ్గరికి ఎందుకు పోరు అని నామనాగేశ్వరరావు క్వశ్చన్ చేసిన ఒక వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో చెప్పవయ్యా చంద్రబాబు బచ్చా అంటూ భయం ఎందుకని ఏపీకి సంబంధించిన ఒక వార్త ఉన్నది. వయనాడు తరిమి కొడుతుందని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. మోదీ అవినీతి పాఠశాలని ఎక్స్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ట్వీట్కి సంబంధించిన వార్త ఉన్నది. దూరదర్శన్ లోగో రంగుపై రగడ అనే వాడుతున్నది. 621 కోట్లు సైబర్ నేరాల్లో గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఏటా భారీ ఎత్తున కోల్పోతున్న సైబర్ సెక్యూరిటీ గణాంకాలు వెల్లడించాయని వాడుతున్నది. జైపాల్ జానాను కాదు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. టన్నుల కొద్దీ కన్నీళ్లు, అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలు కళ్ళల్లో తడిచిపోయిన ధాన్యమైన వాడుతున్నది. మేధకు అభివృద్ధిని చూపించడానికి సిద్ధమనే వార్త. పంట నష్టంపై ఇప్పుడు స్థాయి నివేదిక అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక సిపిఐతో కాంగ్రెస్ పొత్తు ఓకే అనే వార్త. రాష్ట్రంలో 2 రోజుల పాటు వానుడు అనే వాడుతున్నది. కాంగ్రెస్కు ఓట్లాడిగా హక్కు లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. 25న రాష్ట్రానికి అమిత్ షా, నెలాఖరులో మోదీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర అనే వాడుతున్నది. అహంకారమే ఓడించింది, బీఆర్ఎస్పై గుత్తా ఘాటు వ్యాఖ్యలు అనే వాడుతున్నది. 17 మందిని పట్టుకొని కాల్చి చంపారు. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా సజీవంగా దొరికిన 17 మందిని భద్రతా దళాలు హత్య చేశాయని ఆరోపిస్తూ శనివారం లేఖ విడుదల చేసిన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు తొలి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.